ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విక్టర్ వెంకటేష్ బాబు గారి అభిమానులకు పండగ రోజు. ఎందుకంటే మా బాబు గారి సినిమా 75వ సినిమా మైల్ స్టోన్ మూవీ. మరి ఈ ల్యాండ్ మార్క్ మూవీని సెలబ్రేట్ చేసుకోవడానికి మేము ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య 35mm థియేటర్లో అందరూ ఇక్కడ మా ఫ్యాన్స్ అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. మరి మనకు ఆల్రెడీ ప్రీవియస్ షో స్టార్ట్ అయినాయి. వాళ్ళందరూ ఇస్తున్నటువంటి రేటింగ్ ఎట్లా ఉందంటే 5కు 4.6 ఇచ్చారు, 4.6 ఇచ్చారు, 4.6 ఫర్ 5 పాయింట్స్కి చాలా చక్కటి రేటింగ్ ఇచ్చారు. సినిమా అంతా కూడా చాలా బ్లాక్ బస్టర్ ఉంది. మరి ఈ పండగ, ఈ సంక్రాంతి దెబ్బ మా విక్టర్ వెంకటేష్ బాబుదే. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ మాకు కలిసిందవరా ఒక ఇండస్ట్రీ హిట్, చరిత్రలో మర్చిపోలేని సినిమాలు మా బాబు గారికి ఉన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భం ప్రతి సంక్రాంతికి అందరూ అల్లుళ్ళు వస్తారు, కానీ పెద్ద అల్లుడు వచ్చాడా లేదా అదే తాటు. బుల్లెట్ దిగిందా లేదా? జై సైంధవ, జై జై విక్టరీ. ఐ లవ్ యూ విక్టరీ బాబు, ఐ లవ్ యూ సో మచ్ బాబు గారు. మీరు ఇలాంటి సినిమాలు చాలా 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 చక్కగా మంచి మంచి సినిమాలు చేయాలని, నుండి 100 రోజులు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నామండి. ఈ ఇయర్లో ఎన్నో సినిమాలు వచ్చి అందరి సినిమాలు బాగుండాలి. కాకపోతే మా సినిమానే బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ కూడా అవుతుంది. శైలేష్ కొల్న గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. సూపర్ సూపర్ హిట్. జై విక్టరీ, జై విక్టరీ. జై సైంధవ్, జై జై సైంధవ్. విక్టర్ వెంకటేష్ ఈ సంక్రాంతి పురస్కరించుకొని సైంధవ రిలీజ్ చేస్తున్న సందర్భంగా అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. యావత్ రాష్ట్ర ప్రజలంతా సంక్రాంతి శుభాకాంక్షలతో సైంధవ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది 3 నుంచే. బ్లాక్ బస్టర్ టాక్తో అన్ని ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టే విధంగా సైంధవ రూపొందించిన శైలకి అభినందనలు తెలుపుతున్న అభిమానుల ద్వారా. కొండపల్లె రాజా నుంచి ఈ సైంధవ దాకా విక్టరీ మామతో మేము ట్రావెల్ అవుతున్నాం. ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా సైంధవ్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. విక్టరీ వెంకటేష్ గారికి ఆల్ ద బెస్ట్. ఎనీ సెంటర్ బ్లాక్ బాస్టర్ హిట్ కొడుతున్న సైంధవ్ అన్న, చాలా ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలి. చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ. ఎన్ని 75 ఫిలిమ్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా ఎన్నో సినిమాలు మీరు ఇలాంటి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. కొట్టడానికి కావాల్సింది స్టాటస్ కాదు, స్టామినా తోటి సైంధవ్గా వెంకటేష్ గారు వస్తున్నారు. అయితే యాక్చువల్గా ఈ మూవీ December 22 అనుకున్నారు, కానీ మేము సంక్రాంతికి వస్తే బాగుంటుంది అనుకున్నాము. సో మాకు సంక్రాంతికి వస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మాకు తులసిలో ఒక డైలాగ్ ఉంటుంది, గుడి దగ్గర కొడతాను, బడి దగ్గర కొడతాను, ఇంటింట తిరిగి ఏరి దూరి మరీ కొడతాను. నైజాంలో కొడతాము, రాయలసీమలో కొడతాము, ఉత్తరాంధ్రలో కొడతాము, థియేటర్ ఏరి దూరి మరీ రికార్డ్స్ కొడతాము. బాబు గారిని సరికొత్తగా చూపించిన శైలేష్ కులశం గారికి ఆల్ ది బెస్ట్. మా అభిమానులు అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము బాబు గారికి. ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలని ఆకాంక్షిస్తున్నాము. జై విక్టరీ, జై విక్టరీ. ముందుగా ప్రేక్షక అభిమానులకు, థియేటర్ యాజమాన్యానికి, మరి సినిమా వీక్షించడానికి వచ్చిన మా వెంకటేష్ బాబు అభిమానులందరికీ, మాకు ఆల్రెడీ తెలిసిన విషయమే అందరికీ, ప్రేక్షకులందరికీ బాక్స్ ఆఫీసు బాద్షావర్ అంటే మా వెంకటేష్ బాబే. అదే వెంకటేష్ బాబు దెబ్బ బాక్స్ ఆఫీస్ అబ్బా అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. మరొకసారి దీన్ని రిపీట్ చేయడానికి మేము వెయిట్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మైల్ స్టోన్ అనేది అందరికీ ఒకటి ఉంటుంది కదా, మాకు మైల్ స్టోన్ మూవీ లాంటిది 75వ సినిమా. మాకు చిన్న ఊహ తెలిసినప్పటి నుంచి వెంకటేష్ గారికి అభిమానులుగా ఉన్నాము. చివరి వరకు కూడా వెంకటేష్ గారికి అభిమానులుగానే ఉంటాము. ప్రతి సంక్రాంతికి కానీ ప్రతి దేనికైనా కూడా వచ్చినప్పుడల్లా ఫ్యామిలీ సినిమాలతోటి వచ్చి రికార్డ్స్ కొట్టి వెళ్ళిపోయే వాళ్ళము. ఈసారి అట్లాంటిది యాక్షన్తో వస్తున్నాము. ఈసారి రికార్డ్స్ మామూలుగా ఉండవు, లెక్క మారుద్ది. ఇప్పటి నుంచి అన్నీ కలగలిపిన సినిమా ఇది. ఒక యాక్షన్ సినిమాగా రూపొందించి మేము ఎప్పటి నుంచో ఉర్రూతలూగుతున్న అంటే వెయిటింగ్ ఇలాంటి సినిమా కోసం. ఫ్యామిలీ సినిమాలు చేసి సడన్గా మళ్ళీ మా యాక్షన్ బ్లాక్లోకి వచ్చాడు. మేము చాలా వెయిట్ చేస్తున్నాము.